ప్రైజ్ లార్డ్. ఈరోజు మన శీర్షిక జీవన మార్గం, ఎలోహిం సందేశం. ప్రైజ్ లార్డ్ మిత్రులారా, మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన నిర్ణయం ఒకటి ఉంది, అదే జీవితం లేదా మరణం. దేవుడు మనల్ని ఒక రోబోలా సృష్టించలేదు. మనకి నచ్చిన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఆయన ఇచ్చారు. దైవవాక్యము ద్వారాగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దీప్తి ఉపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు కదా, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. మరోసారి చదువుతున్నాను. దీప్తి ఉపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనము, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇది ఇబ్రీ భాషలో చెప్పబడిన పదము తెలుగులో అనువర్తిస్తే ఈ రీతిగా ఉంటుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చౌరస్తా వద్ద నిలబడి, అంటే ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు మీరు. ఊహించుకోండి, మీ ముందు 2 దారులు ఉన్నాయి. కుడివైపు దారి జీవ మార్గము. ఇది వెలుగుతో, పచ్చదనంతో, ఆశీర్వాదాలతో నిండి ఉంది. ఇది దేవుని వాక్యాన్ని విధేయత చూపడం ద్వారాగా వస్తుంది. దీప్తి ఉపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనంలో, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆస్వాదించును. ఈ ఎడమవైపు దారి మరణం మార్గము. ఇది చీకటిగా ముళ్ళతో నిండి ఉంది. దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన లేదా స్వార్థపూరితమైన మార్గాల్లో వెళ్తే కలిగే వినాశనానికి ఇది చిహ్నం. ఇదే దీప్తి ఉపదేశకాండంలో 30వ అధ్యాయం 17వ వచనము మరియు 18వ వచనం ఒకసారి చూద్దాం. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక విడవబడిన వాడివై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన యెడల మీరు నిశ్చయముగా నశించబోదురనియు స్వాధీనపరుచుకున్నటకు యార్దాను దాటిపోచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. ప్రియులారా, మీరు ఏమి ఎంచుకుంటారు? చాయిస్ ఇస్ యువర్స్. దేవుడు కేవలము దారులను చూపించి వదిలేయలేదు. ఆయన తండ్రిలా మనకు సలహా ఇస్తున్నారు. నీవును నీ సంతానమును బ్రతుకున్నట్లు జీవమును కోరుకునుము. దీప్తి ఉపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు కదా, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని 19వ వచనంలో మనం చూడొచ్చు. మతాలు మనల్ని భయపెట్టవచ్చు, కానీ బైబిల్ మనల్ని ఎంచుకోమని ఒక చాయిస్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అది మనం గ్రహించుకోవాలి. వాట్ యువర్ చూజ్. ఏది ఎంచుకుంటున్నావు? నీ ఎన్నిక ఏంటి? నువ్వు జీవమని ఎన్నుకుంటున్నావా, లేకపోతే మరణాన్ని ఎన్నుకుంటున్నావా? నువ్వు ఆశీర్వాదాన్ని ఎన్నుకుంటున్నావా, శాపాన్ని ఎన్నుకుంటున్నావా? చాయిస్ ఇస్ యువర్స్. ముగించుకుందాం ప్రియులారా. మీ గతం ఎలా ఉన్నా, మీ వర్తమాన కష్టాల్లో ఉన్నా, నేడు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం
మీ భవిష్యత్తును మార్చగలదు. లోకపు పోకడలను చూసి భయపడకండి. దేవుని హత్తుకోండి, ఆయన మాట వినండి. అప్పుడే మీరు నిజమైన జీవాన్ని, శాంతిని పొందుతారు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకోండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రభువా, మా ముందు మీరు ఉంచిన జీవ మార్గాన్ని ఎంచుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. కష్టాల్లో ఉన్న వారికి తోడుగా ఉండండి. తప్పుడు మార్గాల్లో వెళ్తున్న వారిని మీ వెలుగు వైపుకు నడిపించండి. మా జీవితాలు మీకు మహిమకరంగా, మా అందరికి ఆశీర్వాదకరంగా మార్చమని మా రక్షకుడైన యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించగాక.